जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार डॉक्टर बी.आर. अंबेडकर। తన స్వలాభం కోసం వ్యక్తిగతంగా విమర్శలు దారితీస్తూ ఉన్నారు. ఆ విమర్శలు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క గుండెలో కూడా శిష్యులన్న కొలువై ఉన్నాడు. అది అందరికీ తెలిసిన విషయమే. పొడి శిష్యులన్న ముందుండి ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇంకొకటి ప్రతి ఒక్కరు న్యాయం చేసే విధంగా కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఇంటింటికి సంబంధించి కళ్యాణ లక్ష్మి నుంచి ఎకరానికి 4,000 సంబంధించి ఏదైతే తమ ప్రాబ్లమ్స్ ఊర్లో ఉన్నటువంటి తమ ప్రాబ్లమ్స్ ఇప్పటికే సాల్వ్ అయింది. గతంతో పోల్చుకుంటే ఎవ్వరు చేయనటువంటి అభివృద్ధి పదంలో మొదటి శిష్యులన్న ముందుకున్నాడు. ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను, శిష్యులందరికీ ఓటు వేసి ఖచ్చితంగా అధిక మెజార్టీతో గెలిపించాలని అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి. అది మన శ్రీశైలం అన్న గారికి మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈరోజు మీకు తెలుసు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినో గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ప్రభుత్వం ఒకటి ఉంటే ఇక్కడ ఒక ప్రభుత్వం ఉంది కాబట్టి అభివృద్ధి ఏం జరగలేదు. కాబట్టి మేమేమంటున్నామంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, గ్రామంలో ఎలాంటి రాజకీయాలు ఉన్నాయి, ఎవరేంది అందరికీ మనమందరికీ మన ఇంట్లో కూడా అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక విషయం ఆలోచించాలి. ఎవరైతే మనకు ఏం కావాలి, మనకు ఆదరాబాదలు ఎవరు చూస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి మన ఆలోచనలు ఏమున్నాయి, వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి, అది మనకు తీర్చేటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే అది మన మోటార్ శ్రీశైలం అన్న. కాబట్టి మనం ఏదైతే ఉన్నా కానీ ఒకే విషయం ఆలోచించాలి. మనము మన అభివృద్ధి గ్రామంలో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మన గ్రామంలో శ్రీశైలం అన్న గారిని గెలిపించాలి. ఇంకో విషయం, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరున్నా సరే కానీ వాళ్ళకి వ్యక్తిగత విమర్శలు కానీ చేయదలుచుకోలేదు. వాళ్ళ విమర్శలకి వాళ్ళకే ఓటుతోటి మనం సమాధానం చెప్పాలి. ఓటు వచ్చేటువంటి పొద్దున్నే లేచి మనకి గ్రామంలో తెలిసిగా ఉన్నాయి, పొద్దున్నే లేచి ఎవరైతే ఉన్నారో మందు బాబులు కానీ మన డబ్బు బాబులు కానీ ఉన్నట్టయితే వాళ్ళకి మనం ఓటుతోటి సమాధానం చెప్పాలి. ఏదైనా ఉన్నా అని మన మండలంలో మన గ్రామ పంచాయతీని ప్రత్యేక సర్పంచ్ అభ్యర్థి ఇంకో 2 నిమిషాలలో మాట్లాడుతున్నాడు. ఒకటే మాట చెప్తున్నాడు, గత 30-40 సంవత్సరాల నుంచి నక్కర్త మెడిపెళ్ళి పరిపాలించింది ఎవరంటే ఇదే కాంగ్రెస్ కమ్యూనిస్టులు. వీళ్ళే ఈ ఊరిని పరిపాలించారు. వాళ్ళ పరిపాలన మీరు చూసిరు, వాళ్ళకి ఆగాడలు మీరు చూసిరు, వాళ్ళ కొట్టాడలు మీరు చూసిరు, వాళ్ళ కుమ్లాడలు మీరు చూసిరు. ఈ ఊరిని ఏ రకంగా తీసుకుపోయారంటే పోలీస్ స్టేషన్ మన పేరు మీద రెడ్డింగ్తో రాస్తారు. కాబట్టి ఇంతమంది వచ్చినా సన్నాసు రాసుకునే బుడిద రాస్తుంది. ఎంతమంది కలుసుకున్నా ఎక్కడ ఏం ఒరిగేది లేదు. మొన్న ఎన్నికల్లో కూడా గట్టిన ప్రచారం చేసిర్రు. కూటమి కర్రు కాదు వాత పెట్టాడు, కర్రు కాదు వాతలు పెట్టాలని కోరుతున్నాను. ఎందుకంటే ఒక కళ్యాణ లక్ష్మి, ఒక వృద్ధాగ పింఛను ఎట్లా వస్తున్నాయి పైసలు, గతంలో 500 ఉన్నాయి, ఇప్పుడు మార్చి నుంచే ఉగాది నుంచే 3,000 వస్తున్నాయి పింఛన్లు. ఎవరికి వస్తున్నాయి? వికలాంగులకు 3,000, వృద్ధాపులకు వితంతులకు 2,000 వస్తున్నాయి. భవిష్యత్తులో పెళ్లిగాని ఆడపిల్లలు ఉంటే 1,50,000 కూడా ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు అవుతున్నది, ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు వస్తుంది. కాబట్టి మీరు మందికి మోసపోకండి. ఎందుకంటే వడ్డీసోడు మనోళ్ళు కాబట్టి ఏ మూల కూర్చున్నా మనకు కూర వస్తుంది. మీద మనోళ్ళు ఎంపీటీసీ ఈరోజు మేడిపల్లి నక్కట్ల గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను బలపరిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ, ఇక్కడికి నాతో పాటు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈరోజు నిన్ననే నిలబడి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఒక్కసారి ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి ఏం చెప్పాలంటే, గతంలో నేను ఒక వార్డు సభ్యుడున్నా, ఉప సర్పంచ్ అని చెప్పి ఏం అభివృద్ధి చేసినా చెప్పుకోవాలి, ఏం చేసినా చెప్పుకోవాలి. కానీ అలాంటివి కాకుండా ఇప్పుడు నేనున్న ఎంపీటీసీకి 4 సంవత్సరాలు అవుతుంది, ఇంకొక 6 నెలలు నా పదవి ఉంది. నేను మళ్ళీ మీ ముందుకు వస్తున్నా. నేను ఏం చెప్పాలి,
గతంలో ఏం చేసినా భవిష్యత్తులో ఏం చేసినా అనే రకంగా నేను చెప్పుకోవాలి తప్పితే వాడేం చేసిండు వీడేం చేసిండు అని చెప్పేసి నేను చెప్పదలుచుకోలేదు. ఒక్కసారి ఆలోచన చేయండి, మీరేం చేసినా చెప్పుకుంటా. దయచేసి ఒక 5 నిమిషాలు డిస్టర్బెన్స్ కాకుండా చెప్పండి. నన్ను నమ్మితే నన్ను ఆశీర్వదించండి, నేను చెప్పింది నిజమైతే ఆశీర్వదించండి తప్పితే వేరే రకంగా ఆలోచన చేయొద్దని 2 చేతులు నమస్కరించి తెలియజేస్తాను. ఈరోజు ఫస్ట్ ఒకటే, నేను గెలవంగానే 15th ఆగస్టుకు స్కూల్లో కూర్చున్నా. ఒకటే ఒక మాట మాట్లాడిన అందరూ చాలామంది. ఈరోజు బాలికలు కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈరోజు బయటికి పోయే పరిస్థితి ఉంది. టాయిలెట్స్కి ఒకటే ఒక విషయం, మళ్ళీ సంవత్సరం వరకు నేనున్న ఎంపీటీసీగా ఎమ్మెల్యే గారు మనలు అని చెప్పేసి వెంబడే మాట్లాడి ఆ బయటకు పోకుండా 4 లక్షల రూపాయలతో ఆ టాయిలెట్ కట్టించడం జరుగుతుంది. ఒక మాట, జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఊరికి తీసుకొచ్చి 20 లక్షల రూపాయలు తీసుకొచ్చిన ఘనత మాది. నేను చేసిన అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒడ్డమూని రాముల ఇంటికా నుంచి మట్టపల్లి ఇంటికా నుంచి ఈ రంగా వేసిన డ్రైనేజీ మేము వేపించింది కాదా ఒకసారి తెలుసుకొని ఆలోచన చేసి ఓటేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు ఆడ కోటకాడ ఈరోజు ఉంది, ఆడ మన శిలాపలకం వేసినాం. ఈరోజు 5 లక్షలు డ్రైనేజ్ సీసరోడ్ కలిపేసినాం. ఆడ పేరు ఉందా లేదా, తీసుకొచ్చినా తీసుకోలే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఇక్కడ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ పెండింగ్కి 2 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు నిధులు తెచ్చినా తెలియదా ఒకసారి ఆలోచన చేసి ఓటైరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి ఈరోజు మనం గెలిచిన తర్వాత సర్కొండ రోజు గతంలో ఎవరు పరిపాలించారు, ఎవరు చేసినా మీ అందరికీ తెలుసు. కానీ ఎమ్మెల్యే గారు పార్టీలోకి రాగానే ఎంబడే పోయి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డు కావాలని చెప్పేసి కొట్లాడి చేసి ఆ రోడ్డు నేను వేయించినట్టయితే నమ్మకం ఉంటే నాకు ఓట్లేసి గెలిపి నేను అభివృద్ధి చేసినా చేయలేదా ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మేడిపల్లి ట్యాంకర్ నుంచి నానక్రామ్ రోడ్డు వరకు డ్రైనేజ్ చేసినామా వేయలేదా, జిల్లా పరిషత్ చైర్మన్ తీసుకొచ్చి వేసినామా వేయలేదా ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆడగా సీసీ రోడ్ వేసినామా వేయలేదా ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దీన్ని గెలవగానే బీసీ కాలనీ ఉంది, అక్కడ మేడిపల్లి లాస్ట్ బార్డర్లో ఉన్నటువంటి కాలనీ మధ్యలో నుంచి ఓర్నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే దయచేసి కొద్దిసేపు 48 మంది ఆడపిల్లల పెళ్లిలు అయితే ఈరోజు 45 మందికి నేను లెటర్స్ రాసి తీసుకుపోయి ఆలోచన చేయండి. పోతూ ఇంతకుముందుకు ఒక 30% జిల్లా పరిషత్కు మండల పరిషత్కు నిధులు వచ్చేది, 70% గ్రామ పంచాయతీకి వచ్చేది. ఒకసారి అర్థం చేసుకోండి. ఒక 100 రూపాయల ఆదాయం వస్తే ఈరోజు యూపీఏ గవర్నమెంట్ పోతూ ఎంపీటీసీలో వస్తాయి, జడ్పీటీసీలో వస్తాయి. నీరు గడిచిపోయింది. ఒక 10% మాత్రమే నిధులు కేటాయించాలని చెప్పి జీవో పాస్ చేసిన వల్ల ఈరోజు నిధులు రానటువంటి పరిస్థితి, 90% గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి అయినా అధికారంలో ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు ఈ నిధులు తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా చేసే బాధ్యత నాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం, ఫార్మాసిటీ గురించి మాట్లాడదలుచుకున్నా. ఈరోజు నేను చెప్తా ఉన్నా, పేపర్లో స్టేట్మెంట్లు ఇచ్చిర్రు, మేము ఫార్మాకు ఒప్పుకున్నామని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చిర్రు, గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఇచ్చిర్రు. ఏనాడైనా నా సంతకం ఉంది కానీ ఎంఆర్ఓ కానీ పోయి లెటర్ ఇచ్చినట్టయితే నేను ఏదంటే అది చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి మళ్ళీ రాలేదు ఒక్కసారి ఆలోచన చేయండి. అదే ఫార్మాసిటీ ద్వారా ఈరోజు భూముల డబ్బులు తక్కువ రావడం జరిగింది. సార్ ఇగో ఇది పరిస్థితి ఊళ్ళో ఉందని చెప్పి తెలియజేస్తే అఖిల పక్షాన్ని అందరినీ పిలిచి అన్ని పార్టీల వాళ్ళని పిలిచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర మాట్లాడి అందరికీ ఇప్పించే బాధ్యత అని చెప్పేసి ఎంబడే ఇప్పిస్తామని చెప్పేసి అనే మాట చెప్పేసరికి అదే వాళ్ళు ఎంబడే మీటింగ్లు పెట్టి అది చేసి ఆ పైసలు కూడా రాకుండా చేసి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మండల ఆఫీస్లో చెక్కులు వంచుతుంటే పంచొద్దు సార్, మాకు న్యాయం జరగలేదు, ఎంత భూమి ఉంటే అన్ని పైసలు రాలేదు, దయచేసి మీరు ఆపండి అని చెప్పేసి ఆ రోజు అడ్డుకుంటే ఇదే నాయకులు నిలబడినట్టు నాయకులు అడ్డుకొని నన్ను పక్కకు జరిపి చెక్కులు వంచిపించిన బాధ్యత వాళ్ళే చేసినని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈరోజు ప్రతి గుంటకు పైసలు వచ్చేది. ఇప్పటికి కూడా నేను మాటిస్తా ఉన్నా, నేను ఒకవేళ మీ అందరి ఆశీర్వాదంతో గెలిస్తే ఆ పని చేసి పెడతానని చెప్పేసి మీకు డబ్బులు ఇచ్చే ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ బలవంతంగా 1 ఎకరా భూమి కూడా తీసుకోవాలి, అందరు ఇష్టపూర్వకంగా ఇచ్చారు. భవిష్యత్తులో కూడా బలవంతపూర్వకంగా ఏ ఎకరా కూడా పోవద్దు, ఎవరు ఇష్టపూర్వకంగా ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వద్దు, దానికి నేను అడ్డుపడతానని చెప్పి హామీ ఇస్తున్నారు. అలాగే ఈరోజు కిలోమీటర్ లోపు భూములు మేము ఫస్ట్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం. ప్రజాభిప్రాయ సేకరణలో కూడా నేను మాట్లాడినా, కిలోమీటర్ లోపు భూములు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తి లేదు, ఇంకో కిలోమీటర్ లోపు గ్రీన్ బెల్ట్ పెట్టాలి తీసుకున్నాగానని చెప్పేసి చెట్లు పెంచాలని చెప్పినాం. అవతల పొల్యూషన్ కాకుండా
కూడా పొల్యూషన్ లేనటువంటి కంపెనీలు పెట్టాలి, మా ఊరు డెవలప్మెంట్ కావాలి, మా పిల్లలకు భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మాట్లాడింది తప్పితే ఏ రకమైన వేరే మాటలు మాత్రం నేను మాట్లాడలేదు. ఇంకో విషయం, నిన్న ఇక్కడ కూర్చొని పిల్లలను తిరిపియడం తాపేయడం అని చాలా మాటలు మాట్లాడారు. ఒక్కసారి ఆలోచన చేయండి, గతంలో మీరు పరిపాలించారు ఎన్ని గొడవలు, ఎన్ని కొట్లాటలు, ఎన్నిసార్లు జైలుకు వచ్చారు, ఎన్ని కొట్లాటలు ఒకసారి ఆలోచన చేయండి. కానీ మేము గెలిచిన తర్వాత ఎక్కడ గొడవలు కానీ కొట్లాటలు కానీ ఎన్నడూ రెచ్చగొట్టలే. నా ఎమ్మడున్న వాళ్ళకి ఈరోజు ఒక 5 మందికి నేను ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. మీరు ఇన్ని ఏదైనా జాబ్ ఇప్పించరా, ఏదైనా పదవి ఇప్పించరా, లేకపోతే ఇంకేదైనా ఇప్పించరా, ఒక్కసారి మనసాక్షిగా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఉన్నారు ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు మాట్లాడారు ఊర్లో. నిన్న ఈ ప్రెస్ మీ ముఖానికి మీరు ఇంతకుముందు గెలిచారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు చెప్పారు, చెప్పి కూడా కనీసం ఈ స్టేజ్ కూడా వేయలేనటువంటి పరిస్థితి. అంబేద్కర్ గారి గౌరవంతో అందరు మన ఊర్లో ఉన్న గౌరవంతో ఈ రోజు నేను మెట్లు వేయడం జరిగింది. నేను బరాబరి మాట్లాడుతున్నా అంటే ఒక్కసారి అంబేద్కర్ గారు రిజర్వేషన్ పెట్టడం వల్లనే, దాని వల్లనే పోటీ చేసి గెలిచిందని చెప్పి కూడా ఒక్కసారి మీకు చేతులు జోడించి ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తుంది ఏంటంటే, గతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, పోయే మాల్కాడ పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ల పండుగ, ఓట్ల పండుగ అంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు పనిచేస్తే ఒక వార్డు మెంబర్ నిలబడుతుంటే, ఒక వార్డు మెంబర్ కూడా ఇలా విలేజ్ ప్రెసిడెంట్ 2 సార్లు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ 2 సార్లు చేస్తే ఒక్క వార్డు మెంబర్ నిలబడుతుంటే 5వ వార్డులో నాకు ఇచ్చిన తర్వాత లాస్ట్కి ఈ రోజు ఇక్కడ నిలబడే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నన్ను బతిలాడితే విత్డ్రా చేసి వార్డు మెంబర్ గెలిపించినాం, ఉప సర్పంచ్ చేసినామని చెప్పి వ్యక్తిగత విమర్శన చేసుకోలేదు. ఆయన ఆత్మ విమర్శకైనా వదిలేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఏది మాట్లాడుతూ రాజకీయాలు చేసి నేను రోజు నుంచి మండల స్థాయికి పోయినాక నువ్వు పై స్థాయికి వాళ్ళ తప్పితే మళ్ళీ ఊర్లో వచ్చి పడ్డావు. గ్రామ ప్రజలకు తెలుసు, ప్రజలను రెచ్చగొట్టే చాతలు చేయొద్దు. ఒక్కసారి నన్ను నమ్మండి, ఒక్కసారి ఆశీర్వదించండి. చేసింది ఏందో, ఎంపీటీసీకి ఏందో, సర్పంచ్ అయిన తర్వాత ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి. గ్రామ అభివృద్ధి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఏది ఉన్నా సరే రేపటి నాడు ఫార్మాసిటీ అనేది వస్తే, మనం ఇష్టపూర్వకంగా భూములు ఇస్తే, మనకు పొల్యూషన్ లేనటువంటి కాలుష్యం లేనటువంటి కంపెనీలు వస్తే, ఆ కంపెనీలో స్థానికులకు భూమి కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరికి ఏదో రకంగా లబ్ధి చేకూర్చే విధంగా నేను చేస్తానని చెప్పి దమ్ము ధైర్యం ఉంటే 3 పార్టీలు ఎందుకు ఒకటైనా నా మెడలో ఒకటే గులాబీ జెండా ఉంది. మీ మెడలో ఎన్ని జెండాలు ఉన్నాయి? మీ ముగ్గురు కలిసిన ఎంతమంది మోటార్ శ్రీశైలం వచ్చినా సరే నన్ను మాత్రం ఎదుర్కోలేరు, మమ్మల్ని ఎదుర్కోవద్దని చెప్పి నిన్న మాట్లాడారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకు నన్ను టార్గెట్ పెడతారు? ఎందుకు మీ రకంగా అందరు కలిసి ఒకటయ్యారు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నేను బలంతో ఉన్నానా, వాళ్ళు బలహీనతతో ఉన్నారా? బలహీనతతో ఉండి ఒకటయ్యారా? నేను బలంతో ఉండి ఒకటే చాలు వేసుకొని వచ్చి నిలబడి మాట్లాడుతున్నా. ఉన్న కాడికి ఇప్పటి వరకు వార్డు మెంబర్లు ప్రతి ఒక్కరు నిలబెట్టినాం. మా దాంట్లో ఒక్క వ్యక్తి కూడా మేమే సంబంధం చెప్పలేదు. ఒక పార్టీ నిర్ణయానికి కట్టుబడి నా మీద నమ్మకంతో ప్రతి వార్డులో ఒకటే వార్డు మెంబర్ నిలబడుతుడు. మీ మీద నమ్మకంతో ఉంటే, మీ పార్టీలో ఒకటైతే ప్రతి వార్డులో ఒక్కరిని నిలబెట్టండి. మీ మీద నాయకత్వాన్ని బలపరిస్తే ఒక్కరిని నిలబడి చూస్తాం. అట్లా చెప్పిన తర్వాత రేపు ఓట్లకు రాండి, నేను కూడా ఒప్పుకుంటా, మీరు చేసేది కూడా మంచిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీరు ఒక్కసారి గతంలో ఏం జరిగింది, ఇంతకుముందుకు ఏం జరుగుతుంది, ఒకసారి ఇప్పుడేం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయాలని తెలియజేస్తా ఉన్నాం. ఇతనే ఊరు అభివృద్ధి చెందాలని తెలియజేస్తా ఉన్నాను. గతంలో చాలా మంది మాట్లాడారు. నిన్న వ్యక్తిగతంగా విమర్శించి చాలా బాధ అనిపించింది. నిన్న చూస్తా ఉన్నాం ఎన్ని గొడవలు, ఎన్ని కొట్లాటలు, ఎన్ని వేసిర్రు. బతిలాడినాము, పార్టీలో పనిచేసినామని చెప్పినాము, అయినా ఏ నాటు చేయలేదు. కానీ ఈరోజు నేను ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇక్కడ ఉన్నటువంటి యూత్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ నన్ను గెలిపించారు. ఇంకొకసారి నాకు అవకాశం ఇవ్వండి. నేను చేశాను అభివృద్ధి చేయలేదు, ఏం చేయలేదు రూపాయని అంటుడు. నేను చేయకపోతే రేపటి నుంచి నేను అన్ని పాంప్లెట్స్ వంచుతా. ఇది నువ్వు తెచ్చినావు అని చెప్పేసి ఇలా నిలబడి మాట్లాడితే నేను ముక్కు నేలకు రావడానికి సిద్ధంగా ఉంటాను. రేపటి నుంచి నేను చేసిన పనిని ప్రతి ఒక్కరికి నేను పాంప్లెట్స్ ద్వారా పంపిస్తాను. మీరు చదవండి. నేను చేసిన నమ్మకం ఉంటే, అభివృద్ధి ఒకవేళ చేయగలుగుతాడు శ్రీశైలం అనుకుంటే నాకు ఓట్లేసి మీరు దీవిస్తారని చెప్పేసి మీరు ఒక్కరికి ఎన్ని రకాలుగా ఈరోజు ఒక ఆయన టెంట్ వేసిండు, గిన్నెలు పెట్టిండు, ఒక ఆయన నిన్న దొడ్ల మీటింగ్ పెట్టిండు, తినిపించిండు. అది కాదు మా సమస్య. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీకు ఎలాంటి ఎన్నో డబ్బులతోటో, అన్నం పెట్టో, ఇంకోటి పెట్టో ఏదో రకంగా లోపరుచుకోవాలని చూస్తుంటారు. దయచేసి అవన్నీ ఒకసారి గమనించండి. గ్రామం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఏ గవర్నమెంట్ ఉండాలి, పైన ఏ గవర్నమెంట్ ఉంది, గతంలో ఎవరుంటే ఇక్కడ అభివృద్ధి చెందలేదు, పైన ఏ గవర్నమెంట్ అభివృద్ధి చెందలేదు, ఒక్కసారి ఆలోచన చేసి మీ నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నాను.
మీకు చేతులు జోడించి శిరస్సు వంచి ఒక్కసారి ఆలోచన చేసి గెలిపించండి. గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పేసి మీ అందరి సమక్షంలో మాటిస్తూ ఉన్నాను. నాకు గుర్తు వచ్చిన తర్వాత కూడా మీ దగ్గర కలుస్తాను, రోజు కలుస్తాను, నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి తెలియజేస్తుంది. గెలిపిద్దాం